హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమియే కాదండి, కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. గుడికి వెళ్ళి అక్కడ ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు. ఆ ఉసిరి దీపాలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీరందరూ కూడా ఆల్రెడీ ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు. అయితే మీరు ఎలా పెడుతున్నారు, అది కరెక్ట్గా పెడుతున్నారా లేదా ఒకసారి చూసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరెవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి ఎంతో హెల్ప్ అవుతుందండి. మరికొన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 365 దీపాలని వెలిగించడానికి వచ్చానండి. గుడి దగ్గర, లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర వెలిగించాను. ఈ దీపాలు అనేవి మట్టి ప్రమిదిలో అయినా 365 ఒత్తుల్ని మట్టి ప్రమిదిలో అయినా వెలిగించుకోవచ్చు, అలాగే పిండి ప్రమిదిలో అయినా వెలిగించుకోవచ్చు. మనము మట్టి ప్రమిదిలో ఎక్కువ వెలిగిస్తాము. అయితే పిండి ప్రమిదిలో ఆ రోజు పౌర్ణమి రోజు అయితే బియ్యం పిండితో నానబెట్టి బియ్యాన్ని నానబెట్టి పిండి చేసుకొని అందులో కొంచెం బెల్లము వేసి పాలతో కలుపుకొని మనం 365 ఒత్తుల్ని వెలిగిస్తే చాలా చాలా శ్రేష్టము. అలా కుదరని వాళ్ళు కొత్త మట్టి ప్రమిదలు 2 తీసుకొని అవి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసిన తర్వాత మనము ఎక్కడైతే దీపం వెలిగిస్తామో అక్కడ కొంచెం వాటర్ వేసి తుడుచుకొని శుద్ధి చేసి దీపాన్ని, మీరు ఇప్పుడు చాలామందికి కింద కూర్చోలేని వాళ్ళకి ఇలా చక్కగా బల్లలు వేసి అక్కడ వెలిగిస్తున్నారు. ఇదిగోండి, ఒక భక్తురాలు వెలిగించారు ఈ ఉసిరి దీపాన్ని. చాలామంది ఎలా అంటే అలా వెలిగిస్తూ ఉంటారు ఉసిరి దీపాన్ని. అది కరెక్ట్ కాదు. దీనికి కూడా, ఈ దీపాన్ని ఉసిరి దీపం పెట్టడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుందండి. అది ఎందుకో కూడా చెప్తాను. మనం దీపం వెలిగించినప్పుడు నెయ్యి దీపం వెలిగిస్తూ ఉంటాం కదా పువ్వొత్తులతో. అవి పువ్వొత్తి చాలామంది ఒకటే పెడుతుంటారు. అది కరెక్ట్ కాదు. 2 ఒత్తుల్ని పెట్టుకోవాలి. నెయ్యి దీపంలో వెలిగించినప్పుడు ఉసిరికాయ పైన మనం ఇలా కొండెక్కిన తర్వాత ఒక్క ఉసిరికాయ అయినా తీసుకొని మనం నైవేద్యంగా స్వీకరించాలండి. ఎందుకంటే ఆ నెయ్యి అనేది ఆ ఉసిరికాయలోకి వెళ్ళి మనకి కొంచెం వేడి అవుతుంది కదా. అలా తిన్నప్పుడు మనకి ఈ కార్తీక మాసంలో చాలామందికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఉసిరి దీపానిపైన దీపం వెలిగించమంటారు. లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైనదండి ఉసిరి దీపం అనేది. మీరు వెలిగించిన తర్వాత కొండెక్కుతుంది. మనము ఈ 365 ఒత్తులు వెలిగించే లోపే ఉసిరి దీపం అనేది కొండెక్కుతుంది. ఒక 2 ఉసిరికాయలు, ఒక ఉసిరికాయ అయినా సరే మీరు నైవేద్యంగా స్వీకరించండి. చూడండి ఫ్రెండ్స్, ఈ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కింద కొంచెం నీళ్ళు చల్లి శుద్ధి చేసిన తర్వాత అక్కడ పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టేసుకొని చక్కగా కొత్త ప్రమిదిలో లేదా పిండి ప్రమిదిలో 365 ఒత్తులు వెలిగించండి. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయ అనేది పైన కాడ ఉంది కదా, ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు అండి. ఈ కింద మాత్రమే కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఉసిరికాయలోకి మనం నెయ్యి ఒత్తి పెడతాం కదా, నెయ్యి దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చక్కగా లోపలికి వెళ్తుంది. అది కాక మనకి కాయ మొదల్లో ఎప్పుడు కట్ చేసుకోకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. అలాగే పువ్వొత్తి అనేది కూడా ఒకటే పెట్టి నెయ్యి, పువ్వొత్తే కదా అని నెయ్యిలో తడిపేసి ఒకటే పెడతారు. కానీ నెయ్యిలో 2 పువ్వొత్తి అయినా సరే 2 ఒత్తుల్ని కలిపి పెట్టుకోవాలి. నెయ్యిలో తడుపుకొని ఇలా చక్కగా ఇక్కడ కట్ చేసుకోకుండా కింద కట్ చేసుకోండి. ఇది ఒక్కటే ఫ్రెండ్స్ చాలామంది చేసే పొరపాటు. పువ్వొత్తుల్ని తయారు చేసుకొని, ఇప్పుడు పువ్వొత్తి కూడా ఎలా తయారు చేయాలో ఈజీగా చూపిస్తాను. మన చేతికి విభూది పెట్టుకొని కొంచెం దూది తీసుకొని, అది క్లిప్ కట్ అయిపోయింది ఫ్రెండ్స్, చక్కగా పువ్వులాగా మనం పైన నలిపేస్తే సరిపోతుంది. ఇది ఉసిరికాయ దీపం పెట్టుకునే వాళ్ళు గుడిలో పొరపాటు చేయకుండా చక్కగా వెలిగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.